హాయ్ అండి, పెట్టికోట్ స్టిచింగ్ చూపించేస్తున్నా. పెట్టికోట్ కమ్ క్రాప్ టాప్ పైకి బ్లౌజ్ నేను స్టిచ్ చేస్తుంది. ఇది క్రాప్ టాప్ పైకి బ్లౌజ్. మీకు పెట్టికోట్ కూడా చూపిస్తానని చెప్పాను కదా, లైనింగ్ పెట్టికోట్ దానికి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కి మంచి మర్ర పైన మనం లైనింగ్ వేసేసుకోవాలి. లైనింగ్ వేసేసుకొని ఫస్ట్ నెక్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ నెక్ జాయింట్ చేసేసుకోవాలి. మీకు నెక్ అనేది చిన్నగా కావాలన్నా చిన్నగా పెట్టుకోవచ్చు, లేదా కొంచెం పెద్దగా ఉన్నారు వాళ్ళు అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ సంకపాటు కూడా సేమ్ ఇట్లే జాయింట్ చేసేసుకోవాలి. రెండు దిక్కులా ఇక్కడ కూడా జాయింట్ చేసేసుకున్నాక నేను లైవ్ లో చెప్పినట్టుగా ఈ కటింగ్ గుర్తుంది కదా మీకు, ఈ కట్స్ అనేటివి కంపల్సరీ చేసుకోవాలి. ఇవి చేసుకోకపోతే మీకు రివర్స్ లో అసలు లైనింగే తిరగదు. ఈ మూలలకి కట్స్ చేసేసుకోవాలి. నీట్ గా కుట్టు తెగకూడదు, కుట్టు దగ్గర దాకా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది క్లాత్ అనేది రివర్స్ లో తిరుగుతుంది. ఇలా రివర్స్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత క్లాత్ ని ఇలా నీట్ గా ఆనేసుకొని మళ్ళీ దీనిపై నుంచి అనుగుడు కుట్టు అంటే స్టిఫ్ ది మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. మనం హ్యాండ్స్ వేయట్లేదు కాబట్టి, ఇప్పుడు సమ్మర్ ఫ్రాక్స్ నేను ఎక్కువగా కుడుతున్నాను కాబట్టి వాటి కోసం కుడుతున్నాను. వీటికి 2 in 1 యూజ్ అయ్యేలా చూపిస్తున్నాను. ఇలా కుట్టేసేసుకొని కిందికి కూడా కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మీకు ముందుగా లైవ్ లో చెప్పినట్టుగా ఈ భుజం పార్ట్ మిడిల్ నుండి కింది వరకు ఇలా పట్టుకొని మనం ఇక్కడ ఫిలిట్ పెట్టుకోవాలి. ఫిలిట్ ఎంత వరకు అక్క అంటే ఒక 3 inches పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి నేను అందాల బట్టే పెట్టేస్తున్నాను, మీరు కూడా ఎలాగ పెట్టేస్తా అంటే పెట్టుకోండి. ఇక్కడ ఒక 1/2 inch కుట్టు నుండి కొంచెం మెల్లిగా వచ్చి ఇక్కడ లాస్ట్ రావాలి, తక్కువ రావాలి. సేమ్ ఇది కూడా ఇలాగే తీసేసుకొని జిగ్జాగ్ ఎలా అన్నారు కదా, ఇలా ముందుకు వెనక్కి ఇట్లా అని మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇట్లా ముందుకు వెనక్కి కుట్టాలి. స్టిఫ్ గా ఉండిపోతుంది. మీరు ఫిలిట్లు పెట్టిన తర్వాత ఇలా మీకు స్టిఫ్ గా రావాలి. నీట్ గా ఇక్కడ బొంగ పాటు ఫ్రంట్ పాటు రెండు ఇలాగే కుట్టేసుకోవాలి. రెండు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ కింది పాటు వచ్చేసి నేను చెప్పినట్టుగా ఇట్లా 2 times మలిచి కుట్టు వేసేసుకోవాలి. 1 2 కుట్టుకున్న తర్వాత ఇది తిర్రమర్ర ప్లస్ ఇది కూడా లోపలి సైడ్, ఇది కూడా లోపలి సైడ్, రెండింటిని ఇలా వేసేసుకొని భుజాలు జాయింట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకోవాలి 2 sides. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ లో వేసేసుకొని దీన్ని నీట్గా పట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ మీరు పెట్టుకోటు మాత్రమే కుట్టాలి అనుకుంటున్నారా, అయితే ఇక్కడ 2 sides మనం స్టిచెస్ వేసేసుకుంటే అయిపోతుంది. పెట్టుకోటు రెడీ. నేను క్రాప్ టాప్ కుడుతున్నాను కాబట్టి హుక్స్ కాజా జాయింట్ చేస్తాను చూడండి. ఓకే, ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి గల్లని వెనక సైడ్ నెక్ని ఇలా మనం మిడిల్లోకి తీసుకొని ఇలా నెక్ పాట్ని పర్ఫెక్ట్గా పట్టుకొని, ఇది క్రాప్ టాప్ గురించి బ్యాక్ హుక్స్ కంపల్సరీ కాబట్టి నెక్ని ఇట్లా పర్ఫెక్ట్గా సేమ్ సైజ్లో తీసుకొని కట్ చేసేసుకోవాలి. మనం బ్లౌజెస్ కుట్టినప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఇలాగే కట్ చేస్తాము. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ సైడ్ కాజా పట్టి వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ కి మనం కాజా పట్టి ఒక 3 inches తీసుకోవాలి. హైట్ దీనికన్నా అటు కుట్టుకు ఎక్కువ ఇటు కుట్టుకు ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? ఈ క్లాత్ కి మనం కింది నుంచి క్లాత్ ని పెట్టుకోవాలి. మంచి మర్రకి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఇట్లా ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇటు సైడ్ ఉంది. సేమ్ ఇక్కడ ఇలా ఈ నెక్ దగ్గర ఇలా మనం లోపలికి మలుచుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా, ఒక కుట్టు మందం ఉంచేసి కట్ చేసేసుకోవాలి. దీన్ని పై వైపుకు మలిచి మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని బయటికి లాగి నిన్న చూపించినట్టుగానే లైవ్ లో 1 time ఇలా, సెకండ్ టైం ఈ కుట్టు దాకా క్లాత్ రావాలి. నిన్న చూపించినట్టుగా 1 time ఇలా, అరే ఇది ఎందుకు ఇట్లా అవుతుంది, ఇది 1 time ఇలా కుట్టు వరకు క్లాత్ రావాలి. కుట్టు వరకు క్లాత్ వచ్చిన తర్వాత మిడిల్లో కుట్టు వేసేసుకోవాలి. మళ్ళీ ఈ లాస్ట్ కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. అయిపోయింది. కాజా పట్టి ఇలా వస్తుంది. కాజా పట్టి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. హుక్ పట్టి వచ్చేసి దీన్ని రివర్స్ లో పట్టిది ఇలా రివర్స్ వేసేసుకొని దీన్ని కూడా కింది నుంచి పెట్టేసుకొని సేమ్ మలిచినట్టుగానే కిందికి మలిచి మళ్ళీ కుట్టు వేసేసుకొని పైకి మలిచి కింది పొంది కుట్టు వేసేసుకోవాలి. తర్వాత దీన్ని బయటికి లాగి అనుగుడు కుట్టు వేసేసుకోవాలి. దీనిపైన కుట్టు పైన. ఓకే, ఇట్లా అనుగుడు స్టిచ్ చేసేసుకొని ఉక్స్ పట్టికి ఏంటంటే కాజా పట్టికి మనం కుట్టు వరకే క్లాత్ మలుస్తాం కదా, ఉక్స్ పట్టికి ఇట్లా లోపలికి మలిచి కుట్టుని కూడా బయటికి తీయాలి. ఇట్లా లోపలికి రావాలి. లైనింగ్ మొత్తం లోపలికి వచ్చేలా మలుచుకొని కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని ఇట్లా జాయింట్ కుట్టు ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి స్టిచ్ వేసుకునేటప్పుడు జరగకుండా కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత ఇప్పేసుకొని ఉక్స్ కాజా వేసేసుకోవాలి. పెద్ద కుట్టుతో వేసుకోవాలి, చిన్న కుట్టుతో వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే, దీన్ని ఇప్పుడు రివర్స్లో చేసేసుకొని సైడ్ స్టిచెస్ వేసుకోవడమే. బాడీ మెజర్మెంట్ని బట్టి సైడ్కి స్టిచ్ వేసుకోవాలి. నేను సేలింగ్ పర్పస్ కాబట్టి అందాల బట్టి వేసేస్తున్నాను. బాడీ ఇక్కడ చెస్ట్ బాడీ మీరు చూసేసుకొని సైజ్ వేసేసుకోవాలి. ఎంత అందంగా రెడీ అయిందో చూడండి. పెట్టికోట్ కావాలంటే హుక్స్ ఉండవు, యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. హాఫ్ పెట్టికోట్ వచ్చేసి
మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.